ఇక్కడ మీ స్టార్డమ్కి ఇవాళ మీరు అవునన్నా కాదన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టారే కాబట్టి మీ స్టార్డమ్కి సినిమా ఎట్లా ఉపయోగపడుతుంది? ఒకటి. రెండో, నేను అష్టచమ్మ నుంచి ఈ రోజు దాకా అలా ఆలోచించలేదండి. ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఇక నుంచి కూడా అలా ఆలోచించిన ఎక్కడ ఉంటానో చూద్దాం. దాదాపుగా మీ సినిమాల్లో లిప్ కిస్ కంపల్సరీ ఉంటుంది ఈ మధ్యలో. ఎందుకని హీరోయిన్ తో లిప్ కిస్ కంపల్సరీ ఉంటుంది ఈ మధ్య సినిమాలో. అంటే మీరు డైరెక్టర్ పెడుతున్నారా? మీరు కావాలని పెట్టించుకుంటారా? మీ డైరెక్టర్లు పెడుతున్నారా? అడగాలి కదా ఒకటి ఇలాంటి క్వశ్చన్. నా లాస్ట్ సినిమా దసరా అండి, అందులో లేదు. అంతకుముందు సినిమా అంటే సుందరానికి, అందులో లేదు. సో ప్రతి సినిమాలో అంటున్నారు, మరి లాజిక్ ఏంటో నాకు తెలియదు. అండ్ కథ వైజ్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి సీన్ ఏమైనా ఉంటే చిన్న గొడవ అవుతుంటుంది. బట్ ఎప్పుడు చెప్తుంటాను, నేను నా రెస్ట్రిక్షన్స్ వల్ల, నా పద్ధతుల వల్ల ఊరికే ఏ రోజైనా నన్ను సరదాగా పాటలో షార్ట్ బాగుంటుందని టీజర్ కోసం అలాంటి సీన్స్ చేయడం చూసారా? ఏ ఒక్క సినిమాలో అయినా? కథకి నిజంగా ఇంపార్టెంట్ అయితే తప్పితే, అవసరం అయితే తప్పితే ఈ రోజు దాకా నేను ఎప్పుడు ఐ డెంట్ గో ఫర్ ఇట్. అండ్ టు డైరెక్టర్కి కనుక ఆ విజన్లో అది ఉంటే దాన్ని రెస్పెక్ట్ చేయడం కూడా మన బాధ్యత. అదే కాదు అందరూ. సో ఈ సినిమా తర్వాత మీ ఇంట్లో గొడవలు అవుతాయా? ఇప్పుడు టీజర్ ఇక్కడే లాంచ్ చేశాను, ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది.